ఒకరోజు ఒక తేలు వెడల్పైన నదీ తీరంలో నిలబడి ఉంది. అది నదిని దాటాలని అనుకుంటుంది. కానీ నది చాలా లోతుగాను, నీరు వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడే అక్కడికి ఒక కప్ప దూక్కుంటూ వచ్చింది. తేలు కప్పను చూసి ఇలా అడిగింది, దయచేసి నన్ను నీ వెన్నుపైన కూర్చోబెట్టి ఈ నదిని దాటిస్తావా అని అడిగింది. కప్ప కాస్త అనుమానంతో చూసింది. నువ్వు తేలివి, నన్ను కాటేస్తే అని అడిగింది. తేలు నవ్వుతూ ఇలా చెప్పింది, నిన్ను నేను కాటేస్తే మన ఇద్దరం నీటిలో మునిగిపోయి చనిపోతాం. అలా చేయడం వల్ల నాకేం లాభం అని అంది. కప్ప కొద్దిసేపు ఆలోచించి తేలు మాటలు నిజమే కదా అనుకుంది. సరే ఎక్కువ అని చెప్పింది కప్ప. నది మధ్యకు చేరుకున్న తర్వాత కప్ప వెన్నులో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి అనిపించింది. తేలు దాన్ని కాటేసింది. ఎందుకు ఇలా చేశావు అని అడిగింది కప్ప. వేదనతో అరిచింది కూడా. ఇప్పుడు మనిద్దరం చనిపోతున్నాం అంది. అప్పుడు తేలు నిశ్శబ్దంగా చెప్పింది, నాకు తెలిసే నేను చేశాను, ఇది నా స్వభావం అని అంది తేలు. ఇతరుల మాటలు నమ్మేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి ఎప్పుడు తన అవసరాల బట్టి, పరిస్థితులు బట్టి మాటని మారుస్తూనే ఉంటాడు, కానీ తన స్వభావాన్ని మార్చడు. నమ్మకం పెట్టుకునేటప్పుడు మాటలు కాకుండా తన చర్యలను, చరిత్రను చూడాలి. ఎందుకంటే మనకి అవసరమైన సమయంలోనే మనిషి తన వాగ్దానాన్ని కాదు, తన అసలైన స్వరూపాన్ని చూపిస్తాడు.